ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. వృశ్చిక రాశి వారి ఇంటికి దేవుళ్ళు రాబోతున్నారు. ఏం చెయ్యాలో ఇప్పుడే తెలుసుకోండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి అనుకున్న ఫలితాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పులు అనేవి ఏర్పడబోతున్నాయి. ఈ రాశివారి స్వభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. సమయాన్ని మాత్రం వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరు. వారు తీసుకునే నిర్ణయాల మీద స్థిరంగా నిలబడతారు. అవతలి వారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాటిని వింటూ వీరేమనుకుంటారో అదే చేస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారిలో సమానత్వ భావన ఎక్కువగా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తనవారుగా భావిస్తారు. వీరు డబ్బు కంటే సమయానికి అధికంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. ఇతరుల విషయాలు తెలుసుకుంటారు కానీ తన విషయాలు మాత్రం బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. వీరి యొక్క రాశి స్వభావం రీత్యా బయట విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అధికంగా ఉంటుంది. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారు. అయితే ఈ రాశి వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మోసం చేసినా మాత్రం వారిపై తప్పకుండా పగ తీర్చుకోకుండా అయితే వదిలిపెట్టరు. అంతటి కోపం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వారితో వివాదాలకు వెళ్ళకపోవడమే మంచిది. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా తన గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. తాను సెటిల్ అవ్వాలని, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఎప్పుడూ కూడా వీరి తాపత్రయం మనకి కనిపిస్తుంది. అయితే కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా వృశ్చిక రాశి వారికి సానుకూలంగా సాగబోతుంది. కెరియర్లో సెటిల్మెంట్ వార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అంటే కెరియర్ పరంగా మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది. అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే వచ్చిన అవకాశాలు మీరు సరైన సమయానికి సద్వినియోగం చేసుకోండి. ఏవైనా కారణాల వల్ల వాయిదా వేసినట్లయితే మళ్ళీ మీకు చాలా సమయం పడుతుంది కెరియర్లో సెటిల్ అవ్వడానికి. అలానే ఈ సమయంలో వ్యాపార పరంగా అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. అంటే వ్యాపారాలు ఏవైతే కొంచెం నష్టాల్లో కానీ లేకపోతే మీరు అనుకున్నంత లాభాలు లేకుండా నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయో అలాంటి వ్యాపారాలన్నిటిలో మార్పు అనేది కనిపిస్తుంది. ఈ మార్పు కారణంగా వ్యాపారాలన్నీ ఒక్కొక్కటిగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు వ్యాపారాల్లో ఒంటరిగా చేసుకోవడమే మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు పూర్తి బాధ్యతలు పార్ట్నర్ మీదే వదిలేయకండి. మీరు కూడా కొన్ని వ్యవహారాల్లో పాలు పంచుకోండి. మోసాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు పైకి కఠినంగా ఉన్నప్పటికీ లోపల మృదువైన స్వభావం ఉంటుందని చెప్పుకున్నాం. చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తన వల్ల ఎవరైనా బాధపడినా అస్సలు తట్టుకోలేరు. అలానే ఆరోగ్యం పట్ల మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారు. శారీరకంగా మానసికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉత్సాహంగా ఉండాలనుకుంటారు. శరీర పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చర్మ సంబంధిత వ్యాధులు కానీ, థైరాయిడ్ లేదా కడుపు సంబంధిత వ్యాధులు, స్త్రీ ఋతుక్రమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయం విద్యార్థులకి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు దేనిలో అడుగుపెట్టినా కూడా దాంట్లో విజయాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అలానే విద్యార్థులు శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఈ సమయంలో మీరు రాసేటువంటి పరీక్షల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ జీవితంలో చూసుకున్నట్లయితే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఈ సమయంలో మీకు తోడు దొరకడం, అలానే ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నవారు మీ యొక్క బంధాన్ని మరింత బలపరచడానికి ప్రయత్నిస్తారు. మీ మధ్య ఉన్నటువంటి వివాదాలు అన్నిటినీ కూడా మీరు ఒక్కొక్కటిగా తగ్గించుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన భార్యాభర్తలకు మాత్రం ఈ సమయం చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. మీ ఇంట్లో ఒక దేవుడు అనుగ్రహం అయితే మీ మీద పడబోతుంది.
ఈ దేవుడు అనుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో మీకంటూ గౌరవం అనేది ఉంటుంది. ఏవైనా నిర్ణయాల విషయంలో మీ అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలానే మీరు తీసుకునే నిర్ణయాలకు కూడా అందరూ కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా రాబడి అనేది అధికంగానే కనిపిస్తుంది, కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. కానీ మీరు ముందుగానే వాటన్నిటిని అంచనా వేసి పొదుపులు కూడా అంతే మొత్తంలో చేయడం వల్ల భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కానీ లేదా వ్యక్తిగత అవసరాల కొరకు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పండితులకి చూపించుకొని తగిన వివాహ దోష పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే తొందరలోనే శుభవార్తలు వింటారు. అలానే సంతానం కొరకు ప్రయత్నించే దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అభివృద్ధి బాగానే కనిపిస్తుంది. అయితే అవకాశాల విషయంలో మాత్రం కొన్ని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా నూతన ప్రవేశాలకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు ప్రజాబలాన్ని పెంచుకోవాలనుకుంటారు. అలానే ఈ రాశివారు హుందాగా జీవించాలనుకుంటారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదా ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా తనని తక్కువ చేసుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక దేవుడి నీడైతే పడబోతుంది. ఆ దేవుడు మిమ్మల్ని కొన్ని విషయాలు అయితే అడుగుతాడు. ఈ విషయాలు కనుక మీరు చేసినట్లయితే ఇక మీ ఇంట్లోనే దేవుడు తిష్ట వేసుకొని కూర్చొనడం ఖాయం. ఏ ఇంట్లో అయినా దేవుడు అడిగి పెట్టడానికి ముందుగా అడిగేది శుభ్రం. ఆ ఇల్లు శుభ్రంగా ఎలాంటి ఏడుపులు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ అమ్మవారు కానీ లేకపోతే ఎలాంటి దేవుళ్ళైనా తిష్ట వేసుకొని కూర్చుంటారు. అలానే నిత్య దీపారాధన. ఒకవేళ మీకు కుదరని పరిస్థితుల్లో ఉన్న అవతలి వ్యక్తులు అంటే పక్కింటి వారు ఎవరినైనా అడిగి కూడా మీరు దీపారాధన చేయించుకున్నా ఎలాంటి తప్పు లేవు. అలానే ఈ సమయంలో అన్నదానం మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. మీ యొక్క స్థాయి కొద్దీ మీ ఇంటి వరకు వచ్చిన వారికి ఎవ్వరికీ కూడా ఆకలి అనేది తెలియకుండా మీరు మర్యాదలు చేసినట్లయితే ఆ పుణ్యం అంతా కూడా మీకే దక్కుతుంది. అలానే పేదల అవసరాలు తెలుసుకొని వారికి మీకున్నంతలో దానం చెయ్యండి. శుక్రవారం, మంగళవారం క్రమం తప్పకుండా ఇంట్లో ధూపాన్ని మాత్రం వేసుకోండి. అలానే మీ యొక్క స్థాయి కొద్దీ పండితులు కానీ లేదా మీ యొక్క గురువులు ఎవరైతే నమ్ముతూ ఉంటారో వారిని సత్కరించుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారి ఇంట్లో దేవుడి కొరకు చేయవలసిన పనులు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.